హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఒక జస్ట్ షార్ట్ రైడ్ ఒకటి ప్లాన్ చేసాము. నేను గోపి మా ఫ్రెండ్ ఇద్దరము. జస్ట్ ఎక్కడంటే ఎర్రజర్ల దగ్గర జస్ట్ షార్ట్ రైడ్ ఉంది. ప్లస్ ఫోటోషూటు వీడియోస్ అవి తీసుకుంటాం. బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా బయలుదేరిపోయాము. మా రోడ్లో నుంచి ఒంగోలు సిటీ రోడ్లోకి వచ్చేసాము. నిన్న రాత్రి బాగా వర్షం పడింది. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్లో ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. మనకు రైడింగ్కి అనుకూలంగా ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుందనేది. ఏదేమైనా వెళ్ళిన తర్వాత అక్కడ చూసి దాన్ని బట్టి మనం ఏమేం చేయాలనేది ఆలోచన చేద్దాం. మా ఫ్రెండ్ గోపి అక్కడ మంగమ్మ రోడ్ జంక్షన్ దగ్గర భారత్ పెట్రోలియం దగ్గరికి వస్తానని చెప్పాడు. మనం వెళ్ళేసరికి ఉంటే ఓకే, లేదంటే అక్కడ కొద్దిసేపు వెయిట్ చేయాలి తన కోసం. తను వచ్చాక తనతో పాటు కలిసి ఇద్దరం వెళ్తున్నాం. యాక్చువల్గా మాది రైడింగ్ గ్రూప్ ఉంది, రేవిట్ ఒంగోలు అని. మా కెప్టెన్ శశాంక్ అండ్ టీమ్ మెంబర్స్ ఇద్దరు ముగ్గురు, ఇంకా అభి, నాని ఇట్లా ఉన్నారు చాలామంది టీమ్ మెంబర్స్. ఇంకా అదర్ టీమ్ మెంబర్స్ చాలామంది ఉన్నారు మాతో పాటు. మా ఫ్రెండ్స్ అందరూ మా టీమ్ మెంబర్స్. వాళ్ళందరూ ఏంటంటే ఈ గ్రూప్ ఎవ్రీ మంత్ 2 సండేస్ ఒక రైడింగ్ ప్లాన్ చేస్తారు. దాన్ని బట్టి అందరికీ గ్రూప్లో ఇంటిమేషన్ అది ఉంటుంది. మ్యాక్సిమం 90% పీపుల్ రైడింగ్లో జాయిన్ అవుతారు. విత్ డిసిప్లైన్గా ఏమైతే గ్రూప్ రూల్స్ని ఫాలో చేస్తా, గ్రూపు ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో వాటిని ఫాలో అవుతా ఈ రైడింగ్ జరుగుతుంది. ఎవ్రీ మంత్లో 2 times రైడింగ్ పెట్టిన 2 times కూడా. సో మా టీమ్ మెంబర్స్ అందరు మాత్రం బాగా డిసిప్లిన్గా ఉంటారు. మా కెప్టెన్ శశాంక్, ఇంకా అదర్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా బాగా సపోర్టెడ్గా ఉంటారు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో బయోపాటి నవీన్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చూస్తే మీకు తెలుస్తుంది. మేమందరం గ్రూప్లో తీసిన వీడియోస్ అవి కూడా అందులో షేర్ చేశాను. మీకు చూస్తే ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ రైడింగ్ అనేది రీసెంట్గానే, ఒకప్పుడు ప్యాషనేట్గా ఉండేవాడిని, బట్ రీసెంట్గానే స్టార్ట్ చేశాను. సో కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు, గ్యాదరింగ్, ఇట్లా కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. ఇదే కేవలం ఈ రైడింగ్ వల్ల. సో మనము కొంత నేర్చుకుంటాం పీపుల్ని చూసి ఇట్లాగా. సో మనం వచ్చేసాం భారత్ పెట్రోల్ బంక్ దగ్గరికి. మా ఫ్రెండ్ ఇంకా రాలేదు, చూద్దాం, వెయిట్ చేద్దాం తన కోసం కొంతసేపు. ఓకే, గోపి బ్రదర్ కూడా వచ్చాడు. మన క్విజ్ కాలేజ్ మీదుగా గోపి బ్రదర్ కూడా వచ్చాడు. బయలుదేరుదాం. ఓకే, కమాన్, లెట్స్ గో. ఇంకా స్టార్ట్ అవుదాం. కొంచెం కోల్డ్గా ఉంది. సో వాయిస్ కొద్దిగా సరిగా ఉండకపోవచ్చు, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి.
నాది వచ్చేసి హిమాలయన్ 450, గోపి బ్రదర్ది R15. తను బండి మార్చాలని చూస్తున్నాడు, 2-3 చూస్తున్నాడు. ఏది ప్లాన్ చేస్తాడో మరి. ఇప్పుడు అడ్వెంచర్ వెహికల్ కోసం చూస్తున్నాడు. ఇక్కడ కిజ్ కాలేజీ సిగ్నల్ దగ్గర నుంచి కిజ్ కాలేజీ వైపు మీదుగా ఎర్రజర్ల వెళ్తాం. ఎర్రజర్ల కంటే ముందు సర్వారెడ్డిపాలెం వస్తుంది. సర్వారెడ్డిపాలెంలో మా బ్రదర్ ఉన్నాడు, శబరి ఆనంద్. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎర్రజర్ల ఆఫ్ రోడ్ ప్లేస్కి వెళ్తాం. అక్కడ కొంచెం ఫోటోషూట్, వీడియోస్, జస్ట్ ట్రిప్పే, వేరేగా టూ మచ్ ఏం లేదు. జస్ట్ ఒక 1 అవర్, 1.5 అవర్ జస్ట్ ట్రిప్పు. ప్లేస్ బాగుంటుంది ఎర్రజర్ల, కొంచెం కొండలు ఇవి ఉంటాయి కాబట్టి మనం 100% ట్రాఫిక్ రూల్స్ పాటించాలి షూర్గా. షార్ట్ కట్ కాదా అని ఎలా పడితే అలా వెళ్ళకూడదు. మనము ఫుల్ గేర్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని మనము ఇంకొకరికి క్వశ్చన్ మార్క్ లాగా ఉండకూడదు. సో వర్షం బాగా పడింది, అందుకని నీళ్ళు ఉన్నాయి. ఎస్టర్డే మాత్రం వర్షం దంచేసింది బాగా. క్రికెట్ బాల్ అడ్డా అని, ఇది క్రికెట్ స్టేడియం. మినీ జస్ట్ మ్యాచ్లు, నైట్ మ్యాచెస్ అలా ఆడుకుంటారు. ఇక్కడే 2 ఉన్నాయి. సో మనం వెళ్ళిపోయింది ఒకటి, ఇదొకటి. RS క్రికెట్ ఇదొకటి, వెళ్ళిపోయింది ఒకటి. సో టుడేనే ఓన్లీ మైకు, కెమెరాకి కరెక్ట్ వాయిస్ రికార్డు అవుతుంది అన్న ఉద్దేశంతో మైక్ అన్నీ కూడా సెట్ చేశాను. ఎలా వస్తుందో ఆఫ్టర్ దట్ అంతా రైడింగ్ అయిపోయిన తర్వాత చెక్ చేయాలి. చెక్ చేసి చూడాలి ఒకసారి. ఐ హోప్ బాగానే వస్తుంది అనుకుంటున్నాను. మా ఎదురయ్యాడు మా అన్నయ్య, ఆయన అయ్యప్ప మాల వేసుకున్నారు. ఊర్లో నుంచి వెళ్తున్నట్టున్నారు, డ్యూటీకి వెళ్తున్నట్టున్నారు.
అప్పుడు రోడ్డు బాగుండేది కాదు, మధ్య వేశారు గవర్నమెంట్ వచ్చాక. అప్పుడైతే మరి అధ్వానంగా ఉండేది. ఇదే క్విజ్ కాలేజీ. ఒంగోలులో ఇంజనీరింగ్ కాలేజ్ అంటే కొంచెం బాగా ఫేమస్ ఉన్నది ఇదే. ప్లేస్మెంట్స్ అవి కూడా బాగానే జరుగుతాయి. ప్లస్ గతంలో చదివిన పాస్ట్ ఇయర్స్లో చదివిన చాలామంది ఇప్పుడు ఫారెన్లో ఉన్నారనంటే ఈ కాలేజీలో చదివిన వాళ్ళు ఉన్నారు. ఇది వెంగముక్కలపాలెం, మీకు ఇక్కడ బోర్డు కనపడుతుంది. ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. ఆంజనేయ స్వామి బొమ్మకు దండం పెట్టుకొని ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటాం. ఆంజనేయ స్వామి బొమ్మ. రైట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గోపి బ్రదర్ అటెల్. ఇక నేను ముందు వెళ్తాను. గోపికి అంత ఐడియా లేదు ఈ రోడ్డు. ఫుల్ గేర్ వేసుకొని హెల్మెట్, జాకెట్ ఇవన్నీ వేస్తే మాత్రం డ్రైవ్ చేస్తుంటే మనకు సేఫ్టీ ప్లస్. అయినా మేము మరీ టూ మచ్ స్పీడ్ కూడా ఏమి వెళ్ళాం. 90-100 బిలోనే. జస్ట్ ప్యాషనేట్గా రైడ్ చేస్తామే కానీ ఓవర్గా మనం ఏమి బిహేవ్ చేయము. వెల్ డిసిప్లిన్డ్గానే ఉంటాం. సో ఈ రోడ్లో అంటే మమ్మల్ని ఫుల్ గేర్లో ఉండేసరికి కొంచెం ఇదిగా చూస్తున్నారు. మామూలుగా బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు ఇంత ఫుల్గా జాకెట్, ఇలా హై హెల్మెట్స్ ఇట్లాగా వాడరు కాబట్టి, సో అందుకని వాళ్ళు దట్టు ఈ రోడ్లో తొందరగా రారు రైడర్స్. సో అందుకని మమ్మల్ని ఎవరా అని చూస్తున్నారు. సర్వేరెడ్డిపాలెం ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళాక మా బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాక కొంచెం రిలాక్స్ అయ్యి అక్కడి నుంచి జస్ట్ ఎర్రజర్ల కొండలకి వెళ్తాం. ఇక్కడ రోడ్డు కూడా మళ్ళీ కొత్తగా వేస్తున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేబీ ఈ వీక్లోనూ అయిపోవచ్చేమనుకుంటున్నాను. అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి రోడ్డు. ఈ ప్లేస్ కూడా ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ కూడా గతంలో రోడ్డు ఉండేది కాదు, వేశారు. సేమ్ టైం ఇప్పుడు కూడా
బ్యాలెన్స్ వర్క్ చేస్తున్నట్టున్నారు. ఈ రైడ్ అయిపోతే ఇన్స్టా 360లో ఉన్న మెమరీ కార్డు తీసి డిజే యాక్షన్ 4లో వేయాలి. ఎందుకంటే ఇన్స్టా 360కి మెమరీ కార్డు ఒకటి ఆల్రెడీ ఉంది కొత్తది, దాన్ని ఇందులో వేయాలి. దీంట్లో ఫుటేజ్ ఉంది కదా అని చెప్పేసి అని ఆ డేటా మొత్తం అంతా అయిపోయిన తర్వాత చేద్దామని దాన్ని ఆపాను. అందుకే డిజే యాక్షన్ 4ని యూజ్ చేయట్లేదు. వీటి కెమెరాస్కి మెమరీ కార్డు, నార్మల్ మెమరీ కార్డ్స్ పనిచేయవు. హై ఎంబీపీఎస్ స్పీడ్ రన్ అయ్యే 240/190, 230/190 ఆ ఎంబీపీఎస్ అంత ఎంబీపీఎస్ స్పీడ్ ఉన్నది మెమరీ కార్డులు అయితేనే వర్క్ అవుద్ది. ఇన్ ద సేమ్ టైం అవి కూడా కాస్ట్ అట్లే ఉంటుంది. అరౌండ్ 256 GB అయితే 3000 అట్లాగా, 6000 అలా ఉంటుంది. 128 అయితే 3 GB. చర్రారెడ్డిపాలెం వచ్చాము మనం. 128 GB అయితే 3000 సంథింగ్ అలా ఉంటుంది. బట్ ఎందుకంటే అది కాస్ట్ అయినా అవే వర్కౌట్ అవుతాయి ఇందులో. ఆ స్పీడ్కి 4K అండ్ 8K వీడియోస్ రన్ అవ్వాలంటే. సో ఇదే చర్రారెడ్డిపాలెం, శబరి వాళ్ళ ఊరు వచ్చేసాము. జస్ట్ ఎదురుగా ఉన్నది హౌసే. జస్ట్ ఎదురుగా పక్కన లైన్ వస్తుంది, కనబడుతుంది కదా. జస్ట్ ఈ లైన్, ఆ లైన్లో ఎదురుగా ఉన్న హౌసే. ఈ హౌసే